డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ చేసిన పోస్ట్ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ టాప్ హీరోయిన్ టార్గెట్ గా ఎక్స్ వేదికగా సంచలన ఆరోపణలు చేశారు. ఇదేనా మీ వ్యక్తిత్వం అంటూ నిలదీశారు. డర్టీ పిఆర్ గేమ్స్ అంటూ సందీప్ రెడ్డి వంగ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. అక్కడితో సరిపెట్టకుండా డర్టీ పిఆర్ గేమ్స్ అనే హ్యాష్ ట్యాగ్ తో ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ఇప్పుడు ఆ హ్యాష్ ట్యాగ్ ఫుల్ వైరల్ అవుతోంది. అన్ని సినిమా ఇండస్ట్రీల్లో కాకరేపుతోంది. నమ్మకంతో కథ చెబితే లీక్ చేస్తారా అంటూ మండిపడ్డారు సందీప్ రెడ్డి వంగ. ఎంతో కష్టపడి రాసుకున్న కథను లీక్ చేయడమే మీ ఫెమినిజమా అంటూ నిలదీశారు. కావాలంటే నా స్టోరీని మొత్తం లీక్ చేసుకోండి, డోంట్ కేర్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. సందీప్ రెడ్డి చేసిన లేటెస్ట్ పోస్ట్ ఇప్పుడు బాలీవుడ్ లో బిగ్ డిబేట్ పాయింట్ గా మారింది. సందీప్ రెడ్డి ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారంటూ చర్చించుకుంటున్నారు. ప్రభాస్ హీరోగా వస్తున్న స్పిరిట్ మూవీ డైరెక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు సందీప్ వంగ. భారీ స్థాయిలో రానున్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే అనుకున్నారు. కానీ సడన్ గా ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. దీపికా ప్లేస్ లో తృప్తి దిమ్నీని సెలెక్ట్ చేసుకున్నట్లుగా ఇటీవల టీం అధికారికంగా ప్రకటించింది. అయితే దీపికా తప్పుకుందా, తప్పించారనే చర్చ సోషల్ మీడియాలో ఇప్పటికీ జరుగుతూనే ఉంది. స్పిరిట్ మూవీలో నటించేందుకు దీపికా కొన్ని రూల్స్ పెట్టిందంట. రోజుకు 6 గంటలే వర్క్ చేస్తానని చెప్పారట. పైగా భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేశారంట. ఇదే చాలదన్నట్లు లాభాల్లో వాటా ఇవ్వాలంటూ మెలిక పెట్టారని గాసిప్స్ వినిపించాయి. దీపికా రూల్స్ ని సందీప్ అస్సలే ఒప్పుకోలేదట. అందుకే మూవీ నుంచి పొడుగు కాళ్ల సుందరి తప్పుకున్నట్లు ప్రచారం జరిగింది. ఈ మూవీలో హీరోయిన్ గా ఎంపికైంది తృప్తి. దీపికా రెమ్యునరేషన్ లో 10% అడిగిందట. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ స్పిరిట్ కథను దీపికా పిఆర్ టీం లీక్ చేసినట్లు బాలీవుడ్ లో గుసగుసలు మొదలయ్యాయి. దీనిపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు డైరెక్టర్ సందీప్ వంగ. ఎక్కడా దీప్తి పేరు ప్రస్తావించలేదు. కానీ నిర్మోహమాటంగా తన అభిప్రాయాన్ని చెప్పేశాడు. దీపిక 2024 సెప్టెంబర్లో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. తనను చూసుకునేందుకు రోజుకు 6 గంటలు మాత్రమే పనిచేస్తానని చెప్పుండొచ్చని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు. దీపిక బాలీవుడ్ లో భారీ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్స్ లో ఒకరు. తన క్రేజ్ కి తగ్గట్లుగా రెమ్యునరేషన్ అడగటంలో తప్పేంటని అనే వాళ్ళు కూడా లేకపోలేదు. మొత్తానికి దీపిక రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టే టైంలో ఈ వివాదం చెలరేగింది. ప్రస్తుతం దీపిక బ్రహ్మాస్త్ర మూవీలో నటిస్తోంది.